సహజంగా దీనిని ఎలా చేస్తారు? మనుషులైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తారు. మనుషులైతే ఏం చేస్తారు? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే తెలుసా? వాడి ప్రయోగించి పని చేయకపోతే ఇది పని చేయట్లా, ఇంకోటి పని చేస్తుందేమో అని మనుషులు కనిపెడతారు. డైరెక్ట్ కంక్లూజను ఏ నరుడునో రాలేడు. మరొకసారి నేను చెప్పే సంగతి మీకు అర్థం కావాలి. డైరెక్ట్ కంక్లూజను ఇది గ్యారంటీగా పనిచేసిద్ది దీనికి అనే కంక్లూజను ఏ నరుడునో రాలేడు. నరులు రావాలంటే ఇప్పుడు కూడా నరులు ఏమడుగుతారంటేనో సైంటిఫిక్గా టెస్ట్ చేసావా, ఇది పనిచేస్తుందా అని టెస్ట్ చేస్తే ముందు ఏం చేయాలన్నమాట? టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ తనకు అర్థం కాదు, జ్ఞానం రాదు. దేవుడు టెస్ట్ చేయకుండా కూడా జ్ఞానం కలిగినవాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పే సంగతి, దేవునికి టెస్ట్ చేయకుండానే అవసరం లేదు, ఆ జ్ఞానం కలిగినవాడు. అంటే ఎంత జ్ఞానం కలిగినవాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. మానవులు అయితే ఏం చేస్తారు? ముందు ఎలుకల మీద ప్రయోగిస్తారు, అది పనిచేస్తే అప్పుడు మనుషుల మీద ప్రయోగిస్తారు. మనుషుల మీద ప్రయోగించి అప్పుడు సక్సెస్ అయితే అప్పుడు లోకానికి వెళ్తారు. అంటే ఏం చేస్తున్నారు అన్నమాట? ట్రయల్ ఎర్రరు మెథడు మానవుడు ఫాలో అవుతాడు జ్ఞానం కోసం. దేవుడికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అవసరము లేదు. నేను చెప్పేది మీకు అర్థమైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆయనకి అవసరము లేదు, మనుషులకు అవసరం. నేను ఊరికే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట, అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. జ్ఞానానికి వచ్చి మాట్లాడేటప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటేను యోబు గ్రంథం. జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇసుక, శాండ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇసుక. నీళ్ళు ఆపిద్దా? ఇసుక నీళ్ళు ఆపదో, ఇసుక నీళ్ళు ఆపిద్ది. ఇసుక నీళ్ళు ఆపదో, ఇసుక నీళ్ళు ఆపిద్ది. నేను రెండు చెప్పాను. రైట్, ఇప్పుడు బెస్ట్ నీళ్ళు ఆపదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక కొండ పెట్టేసి పైన నీళ్ళు చేసేసి కింద రంధ్రం పెట్టేశారనుకోండి, పైనుంచి కారే నీళ్ళంతా ఆ రంధ్రం గుండా కిందకు వచ్చేస్తాయి. ఇసుకుంటుంది. ఇసుక నీళ్ళను ఆపలా. అయితే అదే ఇసుక నీళ్ళను ఆపేదానికే వాడతారు. మీరు ఎప్పుడైనా చెరువులకు గండి పడితే ఫస్ట్ చేసేది ఇసుకతో 3 మూటలు వేస్తారు. ఇసుక బ్యాగ్లో ఫిల్ చేసి వేస్తే వెళ్ళవు. అదే ఇసుక బ్యాగులో ఉండి కింద కన్నం వేస్తే నీళ్ళు బయటకు వస్తాయి. కన్నం చేయకుండా అదే వేసేసేమంటే నీళ్ళు ఒక అంగం కూడా బయటికి వెళ్ళదు. ఇసుకే. దేవుడు అంట సముద్రమునకు దాన్ని హద్దుగా వేసాడట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, యోబు గ్రంథంలో కూడా ఉంటుంది, మీకు 38వ అధ్యాయంలో ఉంటుంది. ఇసుకను సరిహద్దు సముద్రమునకు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? ఇసుకను సరిహద్దుగా వేసాడట. ఇర్మియా గ్రంథంలో ఉంది 5:22. దాని తరంగములు ఎంత పొర్లైనాను, ప్రబల లేకయు
దాడి దాటలేకయు ఉంటున్నట్లును దానిని ఇసుకను సరిహద్దుగా, సరిహద్దు ఏదన్నమాట? ఇసుకే సరిహద్దు. ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీకు భయపడరా. దాంట్లో ఏముందన్నమాట? జ్ఞానం ఉంది. దాంట్లో శక్తి ఏం లేదు. దేవుని శక్తి ఉందా దాంట్లో? దేవుని శక్తి కాదు, దేవుని యొక్క జ్ఞానం ఉంది. సముద్రం ఎంత ఘోషించినా, సముద్రం ఘోష ఉంటుందా? సముద్రం భయంకరమైన ఘోష ఉంటుంది. ఏం ఘోష ఉంటుంది? అలల యొక్క ప్రచండమైన ఘోష. మన ప్రాంతంలో చాలా తక్కువ. మన ప్రాంతంలో ఎన్ని అడుగులు ఉంటుంది ఒక అల? మన ప్రాంతంలో అలా 5 అడుగులు ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది మన ప్రాంతంలో. నువ్వు నిజంగా కొన్ని సముద్ర తీరాలకు వెళ్ళాలి, ఒక్కొక్క అల 15 అడుగుల నుంచి 20 అడుగుల దాకా ఉంటుంది. 15 నుంచి 20 అడుగులు అంటే ఎంత తెలుసా మీకు? ఎంత వస్తే అంత ఎత్తుండేది ఒక అల. కింద నుంచి పై అంతస్తు వరకు ఉండేది అలా. ఇట్లా లేచి అక్కడ పడింది అనుకో, ఒకసారి ఊహించి చూడండి అండి. ఉన్నాయి అలాంటి సముద్రాలు, ఇప్పటికీ ఉన్నాయి నేను చెప్పేది. అలా అట్లా లేచి అంత ఎత్తులేసి 20 అడుగులు లేచి పడిందను. దాని యొక్క ఘోష ఎలా ఉంటుంది తెలుసా మీకు? అసలు భయం వేస్తుంది. రీసెంట్గా సముద్రం దగ్గరికి వెళ్ళా. మా ఊరు సముద్రం దగ్గరే ఉంది. టైం లేదు, టైం ఖాళీగా ఉందని వెళ్ళాం మేము, నేను ఇంకో కుర్రోడు. మా ప్రాంతం దగ్గర సముద్రాలు ఫ్లాట్గా ఉంటాయి. ఫ్లాట్గా ఉంటాయి అంటే తెలుసా? సముద్రం ఏమి ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరగా ఒక ఇక్కడ నుంచి మన రోడ్డు దగ్గర ఉంటుంది చూసావా, అంతవరకు పైన ఒక పొరలాగా నీళ్ళు వస్తాయి అంతే. ఒక 500 అడుగుల మీటర్ లోపలికి వెళ్ళిపోతే ఎంత ఎత్తుకుంటుందో సముద్రం. 10 అడుగులు ఎత్తు ఉంటుంది అక్కడ. డాల్ఫిన్స్ గుర్తి కనపడుతుంది. నీ ఇక్కడ వస్తాయా? డాల్ఫిన్స్ రావు. మా ప్రాంతంలో డాల్ఫిన్స్ ఎగిరే కనపడతాయి. దానికోసమే వెళ్తారు పిల్లలు. డాల్ఫిన్స్ అంటే తెలుసు కదా మీకు? తెలీదా? డాల్ఫిన్స్ చేపలు. అదేం చేస్తుంది? సముద్రంలో నుంచి అటు ఎగిరి మళ్ళీ తిరిగి దుక్కుంటూ అటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎగిరి చూడటానికి వెళ్తారు వాళ్ళు. ఇది కాకుండా చెప్తున్నాను నేను, సముద్రం ఫ్లాట్గా ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిపోతారు, దానికోసం వెళ్తారు. నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క సముద్ర తీరం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒకేలాగా ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఇసుక నీటి యొక్క ఘోషను ఆపుతుంది అన్నమాట. ఎంత ప్రచండంగా ఒరవడితో వచ్చినా ఇసుక ఆపేస్తుంది అన్న. ఇసుకను అందుకే సరిహద్దుగా వేసాడంట. మనుషులు ఇంకొక సమాచారం తెలుసుకోవాలి. నెంబర్ 1, సునామీ వచ్చింది. ఎంతమందికి తెలుసు? సునామీ ఎప్పుడు వచ్చింది? 2004లో. 21 ఇయర్స్. ఎవరు పుట్టారు ఇక్కడ? ఉన్నారా? పొట్ల ఎవరు? మంచివాళ్ళే మీరు అందరూ. నేను సునామీ రిలీఫ్ ఫండ్ చేశాను. అయ్యో, నేను వెళ్ళాను, ప్రతి ప్రాంతానికి తిరిగాను. ఫస్ట్ నేను సునామీ వచ్చినప్పుడు ఆరాధన జరుగుతుంది. ఆదివారం రోజు ఆరాధన జరిగితే మాకు సముద్ర తీరంలో నుంచి సభ్యులు ఉన్నారు, సహోదరులు సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు. ఆరాధన అయిపోయిన తర్వాత చెప్పారు. ఆరాధనలో ఎవరేం మాట్లాడుకోలే. ఆరాధన అయిపోయిన తర్వాత ఇలాగ సునామీ వచ్చిందంట, అది వస్తుందట అని చెప్పారు.
వాళ్ళు ఆ సముద్ర తీరాన ఎత్తోటి ప్రాంతం మీద ఉంటారు. వాళ్ళు వాడ్రేవుకే ఎత్తోటి ప్రాంతం వాళ్ళ ఇల్లు ఉండేది. వచ్చిందంట అని చెప్పారు. నేను బండి వేసుకొని నేను నాతో పాటు ఉన్న టీచర్లు అందరం బయలుదేరి వెళ్ళిపోయాం. సంఘస్థలం అందరం బయలుదేరి వెళ్ళిపోతే లైట్ హౌస్, చరాల లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తే అప్పటికి వచ్చేస్తూ లైట్ హౌస్ దగ్గర ఉన్న ప్రాంతం అంతా ముంచేసేసి మొత్తం ముంచుకుంటూ వచ్చేస్తే మేము దగ్గరికి వెళ్ళిపోయాం కదా. మేము కూడా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అలా వస్తుండగా మేము కూడా వెనక్కి పారిపోయాం. అయితే మమ్మల్ని అంత ఇదేం చేయాలి, ఎందుకంటే మేము ఎత్తోటి ప్రాంతం మీద ఉన్నాం కాబట్టి మాకు అది చెప్పాను కదా, వాళ్ళ ఇల్లే ఎత్తోటి ప్రాంతం మీద ఉంది సముద్ర తీరం దగ్గర. కాబట్టి మాకేం ప్రాబ్లం లేకుండా పోయింది. సముద్రం అలా ఎలాగొచ్చిందో, సునామీ ఎలాగొచ్చిందో మేము చూసామని. అయితే సునామీ అయిపోయిన తర్వాత, ఆ రోజు అయిపోయిన తర్వాత సునామీ చేసిన బీభత్సాన్ని షూట్ చేయడానికి నేను వెళ్ళాను కెమెరాతో పాటు. సముద్ర తీరం మొత్తం వెళ్ళాను. ఎక్కడేం లేదండి. ఏది మన ప్రాంతంలో ఏం లేదు. కేరళ వెళ్ళాలి. నేను కేరళ వెళ్ళాను. కేరళ, కన్యాకుమారి, నాగర్కోయిల్ ఈ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ కూడా సంఘస్థులు ఉన్నారు. అక్కడ ఉన్న సంఘస్థులు దయానగర్ స్థానిక సంఘం మీకు తెలుసు కదా. ఈ స్థానిక సంఘాన్ని స్థాపించిన వ్యక్తి సొంతూరు నాగర్కోయిల్ అయింది, తమిళోడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఉంటే నేను వెళ్ళాను అక్కడికి. కొత్త బ్రిడ్జ్ అండి, కొత్త బ్రిడ్జ్లో ఆ పైన ఏముంటాయి చూసారా, బిట్లుగా లేచిపోయిందండి. అసలు లేచి నీళ్ళలో ఉంది. ఇది విచిత్రం కాదండి. సముద్ర తీరం దగ్గర ఒక చర్చి బిల్డింగ్ ఉందండి, లూథరన్ చర్చ్. ఎంత అద్భుతంగా కట్ అయిందంటే, పాస్టర్ వైపున గోడ ఉంది, లోపల ప్రవేశించే వైపు గోడ ఉంది, మధ్యలో మొత్తం లేచిపోయింది. మొత్తం ఏం లేదు. ఈ గోడ ఉంది, ఈ గోడ ఉంది. కుటుంబం అయితే సజీవ సమాధి ఇంట్లోనే, సముద్ర తీరంలోనే. సముద్రానికి ఒక మనంత దూరం ఉంటుంది. అప్పుడే మలేషియా నుంచి వచ్చాడంట, ముంచేసేసింది. బయట కూడా రాలేదు. బీభత్సం, ఎక్కడేం లేదు నిజంగా. పెద్ద బ్రిడ్జిలు కూలిపోయినాయండి, పెద్ద బ్రిడ్జిలు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అవన్నీ. బీభత్సం. మీరు ఎవరు చెప్తారా, మీరు ఎవరు పుట్టలేదు ఆ టైంకి. మీ పుట్టకముందే నేను ఇవన్నీ చూసేసా. భయంకరం, భయం వేసిపోతుంది ఆ దృశ్యాన్ని చూస్తే. భయం. అది చూసారా, నేను కళ్ళారా మొత్తం మన దేశంలో జరిగింది. నేల మట్టం అండి, అంతే. హైట్ వస్తే పర్వాలేదండి, అది బలంతో పాటు వస్తుంది. హైట్తో పాటు కూడా ఫోర్స్తో పాటు వస్తుందా, ఏది నిలబడాలి, తుడుచుకుపోయింది అసలు. వేలంగిని చాలా దూరంగా ఉంటుంది. వేలంగిని చాలా దూరంలో ఉంటుంది. సముద్రానికి వేలంగిని టెంపుల్కి మీకు దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటేను, వేలంగిని యొక్క తీరం ఎత్తు, సముద్రం లోతు. అక్కడ సముద్రం పొంగాలంటే అదే 10 అడుగుల పైకి రావాలి.
ముందు నేలకు వస్తుంది, 10 అడుగులు అది పైకి లేస్తేనే నేలకి వస్తుంది. ఇంకొక 5 అడుగులు ఎత్తే కానీ టచ్ అవుతుంది. సునామీ వచ్చే టైంకే కరెక్ట్గా ఆ ఐడియా వచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం అవ్వలేదు. ఎందుకంటే అది నది సముద్ర తీరం, అలాంటి తీరం కాబట్టి అక్కడేం జరగలే, అక్కడ అంతా బాగానే ఉంది. అదే అది సముద్ర తీరాన ఉండే అన్నీ పోతాయి, ఏది మిగలవు. మనుషులు ఏమి చావలేదు కానీ జీవత్సం. కుదిరితే నేను ఫోటోలు తీసుకొస్తాను, నా దగ్గర ఉన్నాయి కొన్ని, ఇన్ని ఫోటోలు ఉన్నాయి సునామీకి సంబంధించి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ సేవ్ చేసే ఫోటోలు కదా, బాధపడిపోయే కొంచెం అతుక్కుపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. ఫైల్స్లో ఉంటాయి, ఆ ఫైల్స్లో ఉన్నాయి తీయాలి నేను. సునామీ చెప్తాను. నేనేం చెప్తున్నానంటే దేవుని యొక్క జ్ఞానానికి అసలు హద్దులు లేవు. ఎంత చెప్పేది దానికోసమే. దేవుని యొక్క జ్ఞానానికి హద్దు లేదు. మనుషుడు ఏం చేసుకున్నా ఈరోజు మనుషులు కూర్చొని కనిపెడుతున్నాడు. ఇదే కాదు, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేశాలుగా విభజించబడి దాని సంగతి మీకు నేర్పించే ఐడియా ఉందా? ఆదికాండము మనం 11వ అధ్యాయం చదివేటప్పుడు పెళ్ళిక కాలమునందు దేశాలు విభజింపబడిన సంగతి మనం చదువుతాం. దేశాలు విభజించబడినని ఈరోజు కూర్చొని నేర్చుకుంటున్నారు మనుషులు. టైటానిక్ ప్లేట్స్ అవి కదులుతాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తాయి, ఒక భూభాగం ఇంకో భూభాగం కలుసుకుంటుంది, ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని మనుషులు చెప్పుకుంటున్న సందర్భం. ఇది దేవుడు ముందే చెప్పాడు. దేవుడు దీని గురించి ముందే చెప్పాడు. ఆ జ్ఞానం దేవునికి ఎప్పుడో. ఇందాక చదువుకున్నది సముద్రం అయితే సముద్రం లోపల భూభాగం కదులుతుంది. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? సముద్రం లోపల ఉన్న భూభాగం కదులుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న భూభాగం కదులుతుందంటేనే భూభాగం కదులుతుంది. మనం కూడా కదులుతున్నాం, అది తెలుసా మీకు? మనం ఎంత స్పీడ్లో మనం ప్రయాణిస్తాం తెలుసా మీకు? 1000 మైళ్ళ స్పీడ్లో మనం తిరుగుతున్నాం. నువ్వు 1000 మైళ్ళ స్పీడ్లో తిరుగుతున్నావు, నువ్వు నేను మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? అనిపించదు. ఏం చదువుతున్నా? నువ్వు 1000 మైళ్ళ స్పీడ్లో తిరుగుతున్నావు ఇప్పుడు, తెలుసా నీకు? నిజం, మనం 1000 మైళ్ళ స్పీడ్ తిరుగుతున్నా వెళ్తున్నాం. సరే, మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను. ట్రైన్ ఎక్కారా ఎప్పుడైనా? సరే, ఎక్కడి నుంచి రాజమండ్రికి వెళ్ళారు అనుకుందాం సెకండ్కి, ఎంత టైం పట్టింది? 3 అవర్స్. ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది? 110 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిందా, నువ్వు వెళ్ళావా? ట్రైనే వెళ్ళింది. ట్రైన్లో నువ్వు ఉంటే నువ్వు కూడా అదే స్పీడ్లో వెళ్ళావు. నువ్వు ట్రైన్ ఎక్కావు, 110 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. బాబురావు కారు ఎక్కాడు, 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. నువ్వు 2 గంటల ముందే వెళ్ళావు, బాబురావు 4 గంటలకు వచ్చాడు. నువ్వు ప్రయాణము నువ్వు స్పీడ్కి వెళ్ళావా, బాబురావు స్పీడ్కి వెళ్ళాడా? నువ్వే స్పీడ్కి వెళ్ళావు.
నువ్వు పరిగెత్తావా, బాబురావు పరిగెత్తాడా? నువ్వు పరిగెత్తలా, బాబురావు పరిగెత్తలా, ట్రైనే పరిగెత్తింది. అయితే ట్రైన్ పరిగెత్తినప్పుడు నువ్వు ట్రైన్లో ఉంటే నువ్వు కూడా పరిగెత్తావు. నువ్వు ఊరకనే ఉన్నావు. నువ్వు ఊరకనే ఉన్నా నువ్వు కూడా పరిగెత్తేవు దాంట్లో. అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే మనం పరిగెత్తట్లేదు అనుకుంటాం, మనం పరిగెత్తుతాం దానిలో, మనం ఏం చేయం అంతే. అలాగనే నేడు భూమి తిరుగుతుందా అంటే భూమి తిరుగుతుంది. భూమి రోజు తిరుగుతుందా? భూమి రోజు తిరుగుతుంది. ఎంత స్పీడ్లో తిరుగుతుంది? 1000 మైళ్ళు ఒక గంటకి. 1000 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, మైళ్ళు ఒక గంట చొప్పున తిరుగుతుంది. అంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నావు? నువ్వు కూడా 1000 మైళ్ళు తిరుగుతున్నావు అంతే. అంతే స్పీడు. మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? మనం తిరుగుతున్నట్టే అనిపించట్లేదు. మనం ఉన్నట్టున్నాం, మనం ఏం చేయట్లేదు, మనం అలాగే నుంచొని ఉన్నాం అనిపిస్తుంది మనకి. అది అనిపించటం, ఫీలింగ్. అయితే నిజానికి నువ్వు 1000 మైల్ స్పీడ్లో తిరుగుతున్నావు, నుంచున్నా, కూర్చున్నా అదే చేస్తున్నావు. నువ్వు పరిగెత్తేవే అనుకో, పరిగెత్తినా 1000 మైల్ స్పీడ్లోనే తిరుగుతావు. అయితే భూమి పనిచేసే విధానం, భూమి మీద మనం ఉన్నాము. భూమి కింద సముద్రంలో మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి. అది కూడా కదులుతుందంటేను, అది కూడా కదులుతుంది. దేవునికి తెలిసి చెప్తున్నాడు అంటేను, దేవునికి అవి కూడా కదులుతాయి అని తెలిసి చెప్తున్నాడు. దేవునికి సమస్తం జ్ఞాపకమా? అన్ని జ్ఞానాలు ఉన్నాయా? అన్ని జ్ఞానాలు ఉన్నాయి. భూమిని కూర్చిన జ్ఞానం ఉందా? భూమిని కూర్చిన జ్ఞానం ఉంది. సముద్రం కూర్చిన జ్ఞానం ఉందా? సముద్రం కూర్చిన జ్ఞానం ఉంది. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? భూమిని కూర్చిన జ్ఞానం ఉందంటే భూమిని కూర్చిన జ్ఞానం ఉంది. సముద్రం కూర్చిన జ్ఞానం ఉందంటే సముద్రం కూర్చిన జ్ఞానం ఉంది. లేదు, జీవం కూర్చిన జ్ఞానం ఉందా? జీవం కూర్చిన జ్ఞానం ఉంది. చెట్లు గురించిన జ్ఞానం ఉందా? చెట్లు గురించిన జ్ఞానం ఉంది. పక్షులు, సమస్తమైన వాటిని గురించిన జ్ఞానం ఉంది. ప్రతి దానిని గురించిన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం లేదు అని చెప్పేదానికి లేదన్నమాట. నేను చెప్పే సంగతి మీకు అర్థమైతే, ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానము లేదు, దీని గురించిన జ్ఞానం లేదు అని చెప్పేదానికి అవకాశం లేదు. ఒకవేళ మనం అడగొచ్చు అనమాట, ఆ కాలంలో కంప్యూటర్లు లేవు కదండి అన్నట్టు. నిజమే, కంప్యూటర్లు లేవు. ఆ కాలంలో కంప్యూటర్లు లేవు. ఈ కాలంలో కంప్యూటర్లు ఉన్నాయి కదండి. ఆ కాలానికి ఈ కాలానికి మన మధ్యన ఎంత తేడా ఉంది కదండి. ఉంది. ఏది అవసరంలా. మీ బ్రెయిన్ ఏందో తెలుసా? బ్రెయిన్, ఈ మెదడు, స్టోరేజ్ కెపాసిటీ. నీ బ్రెయిన్ స్టోర్ చేసే కెపాసిటీ ఉంది. స్టోరింగ్ అంటే సంగతులు దాచగలిగిన, నెప్తిని దాచగలిగిన కెపాసిటీ ఎక్కడుందన్నమాట? నీ మెదడులో ఉంది. అది ఎంత బలమైనది తెలుసా? దాన్ని పరిశోధకులు పరిశోధన చేసి లెక్కేశారు. బ్రెయిన్ యొక్క శక్తి ఎంత ఉండిద్దంటే నోవా ఓడ అంత ఉండేది ఒక్క బ్రెయిన్. అంటే అర్థం ఏంటి? 450 అడుగులు పొడవు, వెడల్పు 75 అడుగులు వెడల్పు, 30 అడుగులు ఎత్తు. 45 అడుగులు ఎత్తు. ఇది నోవా ఓడ యొక్క కొలత. ఇది నోవా ఓడ యొక్క కొలత. నోవా ఓడలో కొత్త కంప్యూటర్లు మాత్రమే పెట్టాము అనుకుందాం. నోవా ఓడ అంతటిలోనూ మొత్తం కొత్త కంప్యూటర్లు మాత్రమే. ఏది మానిటర్ ఏం లేవు. సిపియూలు మాత్రమే పెట్టామనుకుందాం. సిపియూ అంటే ఏముంటుంది? కొత్త బ్రెయిన్స్ మాత్రమే పెట్టామనుకుందాం. అలాగ బ్రెయిన్స్తో నింపిన నోవా ఓడ ఎంత ఉంటుందో నీ మెదడు అంత పవర్తో ఉంది. 3 అంతస్తులు, 450 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తుగలిగిన నోవా ఓడలో
మొత్తం కంప్యూటర్లో మొత్తం సిపియూలు నింపేస్తే ఎంత బ్రెయిన్ పనిచేస్తుంది, ఎంత స్టోరేజ్ దాచగలము. నీ బ్రెయిన్ అంత స్టోరేజ్ దాచగలదు. నీ బ్రెయిన్ వాడకంటే గొప్ప స్టోర్ చేయగలదు. నీకు అర్థమవుతుందా నేను చెప్పే సంగతి? ఒక కంప్యూటర్ స్టోర్ చేయగలిగినంత స్టోరేజ్ నీ బ్రెయిన్ ఎంత స్టోర్ చేయగలిగితో వాడ స్టోర్ చేయగలిగిన దానికంటే ఎక్కువ స్టోర్ చేయగలదు. ఇప్పుడు మానవుని యొక్క మెదడే అంతైతే దేవుని యొక్క మెదడు ఎలా ఉంటుందో ఒకసారి దేవుని యొక్క మనసు ఎలా ఉంది, దేవుని యొక్క జ్ఞాపశక్తి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకేసారి అన్ని కోట్ల మనుషుల యొక్క సమాచారము, డేటా ఒకేసారి ఒకే టైంలో రిసీవ్ చేసుకోగలిగినంత సమాచారం ఉంటుంది. మనుషులందరూ ఒకేసారి దేవునికి మొరపెట్టిన ఒక్కొక్క మనుషుని యొక్క హృదయాంతరములో ఉన్న తేడాలు సైతము గుర్తుపట్టగలిగినంత జ్ఞానం ఉంది దేవుడు. అంత అద్భుతుడు దేవుడు. అంత ఊహించితేనే భయం వేస్తుంది. మానవులను నిర్మించిన దేవుడే ఇంకా దేవుని యొక్క నిర్మాణం ఎలా ఉండితో ఒకసారి ఊహించుకో. మెదడు స్టోరేజ్ కెపాసిటీ అన్నమాట. ఏదైనా దాచుతుందా? ఏదైనా దాచి అంత కంప్యూటర్లో ఏమైనా దాయవచ్చా? ఏదైనా దాచేయచ్చు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటేను అలాంటి యొక్క కంప్యూటర్ స్టోరేజింగ్ ఫెసిలిటీని ఆపరేట్ చేసి పవర్ ఇచ్చేదానికి మానవుల దగ్గర పవర్ కెపాసిటీ లేదు. జార్జ్ గారు లాంటి వాళ్ళు BHELలో పనిచేసిన కరెంట్ ఇయ్యండి రా బాబు అంటే కరెంట్ ఇయటం మొదలు పెడితే కరెంట్ సరిపోదు. దానికి అంత ఎక్కువ కరెంటు కావాల్సి వచ్చింది. మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఒకేసారి పనిచేయాలి. ఒకవేళ పనిచేసిన అంత పవర్ ఇచ్చిన కంప్యూటర్ ఏం చేస్తుంది? ఏదైతే మనం అడుగుతామో అదే చేస్తుంది. దేవుడు ఎంత జ్ఞాన సంపూర్ణుడు అంటే తన సొంత జ్ఞానము ఎలా పనిచేస్తుంది అంటాడు, అడిగేది కాదు, కోరికల మీద పనిచేస్తుంది. అది అద్భుతం. ఇంకేం చెప్పేది నేను దేవుని యొక్క జ్ఞానానికి? ఆర్డర్ ఉండా దేవుని యొక్క జ్ఞానానికి అసలు హద్దులే లేవు, నియమమే లేదు. లేకపోతే ఎక్కడనో మనము దానికి కండిషన్స్కి లేవు. మానవులకి సమాధానం లేదు. మీకు సోలార్ సిస్టమ్ గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. సోలార్ సిస్టమ్ అంటే తెలుసా? మన సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో పెద్ద గ్రహం ఏది? సూర్యుడు కాదు. సౌర కుటుంబంలో గ్రహం సూర్యుడు అనేది నక్షత్రం, గ్రహం అనేది జూపిటర్ అంటే బృహస్పతి. ఇక్కడ తిప్పితే ఏది ఎక్కువ స్పీడ్ తిరిగింది? వెయిట్ తక్కువ ఉన్నదా, వెయిట్ ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది, ఎక్కువ ఉన్నది తక్కువ స్పీడ్తోనూ ఎక్కువసేపు తిరుగుతుంది. మరొకసారి, వెయిట్ తక్కువ ఉన్నది స్పీడ్ ఎక్కువ తిరుగుతుంది, అయితే తక్కువ టైం ఆ స్పీడ్లో తిరుగుతుంది. అయితే వెయిట్ ఎక్కువ ఉన్నది తక్కువ స్పీడ్లో తిరుగుతుంది, అయితే ఎక్కువ టైం తిరుగుతుంది. మన సౌర కుటుంబంలో జూపిటర్ పెద్దదైతే అది ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది, ఎక్కువ కాలం నుంచి తిరుగుతుంది. ఎందుకురా బాబు ఇలాగ జరుగుతుందని సైంటిస్టులు అడిగామనుకో, వాడేం చెప్తాడు? కథ చెప్తాడు. దైవ జ్ఞానం కనపడుతుంది.
సౌరు కుటుంబంలో దైవ జ్ఞానం కనపడుతుంది నిజం చదవగలిగితే. మనుషులు నిజం చదవరు, కానీ చదివితే అద్భుతమైన సంగతులు కనపడతాయి. మామూలు జ్ఞానం కాదు. భూమి మీద జీవం ఉండటానికి గల కారణం దైవ జ్ఞానమే. ఎందుకు? ఒకటి, సూర్యుని దగ్గర నుంచి ఉన్న దూరం. అదే మనము వీనస్ మీద ఉన్నాం అనుకోండి, ఏమన్నా మిగులుతామా? ఏం మిగలం. లేదు, జూపిటర్ మీద ఉన్నాం అనుకోండి, అక్కడ మిగులుతామా? అక్కడ కూడా ఏం మిగలం. ఎందుకు? చలి చంపేస్తుంది. ముందుకెళ్తేమో వేడి చంపేస్తుంది, వెనకెళ్తేనేమో చలి చంపుతుంది. రైట్, ఇదేం కాదు, కరెక్ట్గానే ఉన్నాడులే, బాగానే ఉంది. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎంత దూరం ఉన్నాడు? కరెక్ట్గా ఉండాల్సిన దూరంలో ఉన్నాడు. ఒక 10% లోపలికి వచ్చాడు అనుకో, దగ్గరికి వచ్చాడు అనుకున్నా. 10% దగ్గరికి వస్తే భూమి మీద ఏం మిగలదు. ఎందుకు? అలలు భూమిని మొత్తం సునామీలాగా కొట్టుకొని మొత్తం ముంచేస్తేస్తాయి. లేదు, వెనక తీసుకెళ్ళాడు అనుకో, వెనక 10% తీసుకెళ్ళాడు అనుకో, అప్పుడేం జరుగుతుంది? అలలు లేవు, పొలాలు లేవు, కాలాలు లేవు, ఋతువులు లేవు, ఏమీ లేవు, పంటలు లేవు. పంటలు ఎలాగా? మనకి 3 నెలల పంట, 6 నెలల పంటలు ఉన్నాయా? ఈ పంటలు దేని వల్ల కలుగుతున్నాయి? చంద్రుడి వల్ల కలుగుతున్నాయి. ఈ చంద్రుడు కొంచెం వెనక్కి వెళ్ళిపోతే పంటలు లేవు, ఆహారం లేదు, బోవ లేదు. ఎండ లేకపోతే బోవ లేదు, ఆహారం ఉండదు. ఇంకా ఆహారం లేకపోతే ఏముంటుంది? ఏమి ఉండదు. మొత్తం మాడి మసానం అయిపోతుంది, కరువుతో చచ్చిపోతుంది. ముందుకు వస్తేనేమో సముద్రం ముంచేస్తుంది, వెనక్కి వెళ్తేనేమో కరువుతో చచ్చిపోతాడు. దేవుడు ఎక్కడ ఉంచాలనుకున్నాడో అక్కడే ఉంచాడు. దీంట్లో జ్ఞానం ఉందా? దీంట్లో జ్ఞానం ఉంది. దేవునికి దాని గురించిన జ్ఞానం ఉందా? దేని గురించిన జ్ఞానం ఉంది? ఏది ఎక్కడ ఉండాలో దాని గురించిన జ్ఞానం ఉంది. అనగా ఆకాశ మండలములో ఉన్న నక్షత్ర సమూహములు సైతము ఏ స్థానములో ఉండాలో ఆ ఉండాల్సిన స్థానమును గురించిన జ్ఞానం కూడా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, భూమిని గురించిన జ్ఞానం ఉంది, ఆకాశం గురించిన జ్ఞానం ఉంది, దాని తర్వాత జీవం గురించిన జ్ఞానం ఉంది, జంతువుల గురించిన జ్ఞానం ఉంది. ఇది లేనిదేంటి ఆయనకి జ్ఞానం? ఆయనకి లేని జ్ఞానం ఏంటి? ఆయనకి లేని జ్ఞానం అంటూ ఏదియో లేదు. మీరు అడిగితే సమస్త జ్ఞాన సంపూర్ణుడు. ఎందుకని సమస్త జ్ఞాన సంపూర్ణుడు అని మనం అంటున్నాము? ఏదైనా అడగండి, నేను అది చెప్తుంది, ఏదైనా అడగండి, అడిగిన దానికి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది, దాని గురించిన జ్ఞానం ఉంటుంది. ఏంటంటే ఆయన మనకి తెలియచేయలేదు. ఒకవేళ తెలియజేయాలనుకుంటే తెలియజేశాడు, అది మనకి గోచరం అట్లా, మనకు అర్థం కావట్లా. అది మనకే అర్థం కావట్లా. అంతేగాని ఆయన తెలియకుండా ఏమిలా. ఇప్పుడు చంద్రుడు తన యొక్క స్థానంలో ఉన్నాడు, ఎందుకు అది అక్కడ నిలబెట్టాడంటేనో అది మనకు అర్థం కావట్లా. ఆయన యొక్క ఆలోచనలు అలాగున్నాయి, ఆయన జ్ఞానం అంత తీవ్రంగా ఉంది. అది ఎక్కడ నిలబెట్టాలని ఆయన అనుకున్నాడు, అక్కడే నిలబెట్టాడు. ఆయన నిలబెట్టడం యొక్క స్థలాన్ని బట్టి ఏం జరుగుతుందన్నమాట? భూమి మీద మాత్రమే జీవము ఏర్పడుతుంది. భూమి మీద జీవం మాత్రం ఉందా అంటేనో అది కూడా స్పష్టం చేసేది. వేరే ఏ గ్రహం మీదనో జీవము లేదు. నివాసయోగ్యమైన స్థలము భూమి మాత్రమే. నివాసయోగ్యమైన స్థలము భూమి మాత్రమే. దైవ జ్ఞానము అలాగుందన్నమాట. ఆయనకి సమస్తము జ్ఞానమైన సమస్తం. యూ నేమ్ ఇట్, ఆ మాట అర్థమైందా? యూ నేమ్ ఇట్, ఈ హ్యాస్ ఇట్. అంటే నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు చెప్పిన దానికి సంబంధించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. నువ్వు చెప్పిన దాని గురించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. నువ్వు ఏదైనా చెప్పు, దాని గురించిన జ్ఞానం ఉంది.
యోబు గ్రంథం చదివితే అదే చెప్తున్నాను మీకు. 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు చదివితే దేవుని యొక్క జ్ఞానము మనకి బయలుపడుతుంది. దేవుని యొక్క జ్ఞానం మనకి బయలుపడుతుంది. ఊరకు చదివేద్దాం, టైం అయిపోయింది. మనం మధ్యాహ్నం వచ్చినప్పుడు టైం ఉంటే చదువుదాం. దేవుని యొక్క జ్ఞానము ఆయనకి ఎన్ని కోణాల నుంచి, ఎన్ని విధాలలో, ఎన్ని విషయాల నుంచి ఆయనకి జ్ఞానం కలదో. ఆయన సమస్త సంపూర్ణము, జ్ఞాన సంపూర్ణుడు అని మనం మాట్లాడేటప్పుడు ఎన్ని కోణాల నుంచి కూడా అది వస్తుందో చెప్తాడు అన్నమాట. చాలా అద్భుతంగా చెప్తాడు. 38వ అధ్యాయం కాడి నుంచి మనం చదువుతాము. యోబు గ్రంథం చదివారు కదా మీరు. నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, నువ్వు దానికి ఉత్తరము చెప్పుము. అంటే ఏంటి? దాని గురించిన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, నీకు సమాధానం ఉంటే చెప్పంటే. ప్రశ్న వేసే జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అంటే ఆయనకి సమాధానం ఉంది. ఆయన దగ్గర ప్రశ్న ఉంది, ఆయన దగ్గర సమాధానం కూడా ఉంది. మనుషుడి దగ్గర ప్రశ్న లేదు, మనుషుడి దగ్గర సమాధానం లేదు. దేని గురించి అంటే వాడు కాదు, లిస్టు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వాస్తవానికి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. చూద్దామా? అసలు దేవునికి దేని వచ్చిన జ్ఞానం ఉంది. ఓ బో భయం వేస్తుంది ఏం చదువుతూ ఉంటాయి. మీరు చదివారు అసలు? ఏం చదివారు సార్? నేను అడిగినప్పుడల్లా అని చెప్తున్నారు తప్ప ఏం పని చేయట్లేదు సార్. నేను చదువు, యోబు గ్రంథం 38వ అధ్యాయం చదువు, 6వ వచనం నుంచి చదవండి. 38వ అధ్యాయం 6వ వచనం నుంచి. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడు? చెప్పుము. దాని స్తంభములు పాదులో దేనితో కట్టబడినవో చెప్పుము. అవును, ఇప్పుడు భూమి కదలకుండానట్లు ఆకాశంలోనే ఉంది, ఆకాశంలో తిరుగుతుంది. ఎలాగ తిరగాలో అదే స్టైల్, అదే షేప్లోనే తిరుగుతుంది కదా. 23.5 డిగ్రీలో ఎలాగ వంగి ఇట్టే తిరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి తిరుగుతున్నాం అనుకొని ఇట్టే తిరుగుతుంది. ఎక్కడ తిరగాలో అక్కడే తిరుగుతుంది. అంటే ఏ చుట్టూ తిరగాలో, ఎంత పొడవో ఎంత వెడల్పో ఆ చుట్టూ తిరగాలో ఆ చుట్టూలోనే తిరుగుతుంది. దానికి పునాది ఎవడు వేసాడు అసలు? అది అలా తిరగాలని. దాన్ని పాదులు ఎవరు నిర్మించారు? ఇలాగే ఉండాలని, ఉంగి ఉండాలని. ఆశ్చర్యం తెలుసా మీకు? 7 అద్భుతాలు ఒక అద్భుతం తెలుసా మీకు? 7 అద్భుతాలు తెలుసా? 7 వండర్స్ ఏమేమి తెలుసా? 7 అద్భుతాల్లో ఒక అద్భుతం చెప్పండి. చైనా వాళ్ళు, ఓకే, వెరీ గుడ్. ఈఫిల్ టవరు, యేసుక్రీస్తు. అది ఎవరు చెప్పారుగా? దాని యేసుక్రీస్తు విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు. ఓకే, ఇంకా అన్నీ మర్చిపోయారు, కానీ ముఖ్యమైనది మర్చిపోయారే, తాజ్ మహల్. ఓకే, సరే, ఇది అంత స్పెషల్ కాదు. ద లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని తెలుసా మీకు? లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అద్భుతంలో ఒక అద్భుతం. సహజంగా బిల్డింగ్ కడితే అలా ఉంటుంది. ఇది ఉండేది బిల్డింగ్, నేను నిలబడే ఉంది. ప్యారిస్ అనుకుంటాను, ప్యారిస్, స్వీడను. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని అద్భుతంలో ఒక అద్భుతం. ఇలాగే ఉంగి ఉంటుంది అది బిల్డింగ్. 1-2 అంతస్తులు కాదు, దగ్గర 13 అంతస్తులు. అంత బిల్డింగ్ అలాగా ఉంగి ఉంటుంది, వాళ్ళు ఉంటుంది, అలాగే వాళ్ళు ఉంటుంది. పడదో, నిలబడదు. కట్టేటప్పుడు నేరుగానే కట్టారు. అది కట్టేటప్పుడు నేరుగానే కట్టారు, అన్నీ కరెక్ట్గానే కట్టారు.
45 degrees ఉండదు. 45 degrees అయితే పడిపోయి ఉండేది ఈ పాటికి ఎప్పుడు. 80 ఆ ప్రాంతంలో ఉంటుంది. అది అలాగే ఉంటుంది. అందుకే లీనింగ్ అంటే వాలినా అని ఉంటుంది. నేను ఎందుకు చెప్పాను ఇది మొత్తం అంటే భూమి కూడా అలాగే ఉంటుంది, అలా ఉంగి ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది భూమి. ఆ పిజ్జా కూడా అంటే నిలబడదంట, తిరుగుతుందంట, అది కూడా కదులుతూ ఉంటుందంట ఇప్పటికి. అందుకని వండర్స్లో అడుగా చేసాడు దాన్ని. కొట్టండి, మీకు కావాలంటే మధ్యాహ్నం మీ వండర్స్ ఆఫ్ టీవీ కావాలంటే టీవీలో చూద్దాం. కానీ అది అద్భుతమైన వండర్ అన్నమాట. భూమి కూడా అలాంటిది, మీకు అర్థమైతే. దాని యొక్క జ్ఞానం, దానికి పునాదులు వేశా. ఎక్కడున్నా నువ్వు అన్నాడు. పునాదులు అట్టేస్తారండి, మనుషులకి ఇప్పటికీ అర్థం కాదు. పునాదులు వేయాలంటే ఏముండాలి? పునాదులు వేయాలంటే ఏముండాలి? గట్టి నేల ఉండాలి, గట్టి స్థలం ఉండాలి. ఆకాశంలో భూమికి పునాది వేసాడంటే ఏ జ్ఞానం ఉంటే వేయగలుగుతుంది చెప్పండి. అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను పునాదిని వేసాను అన్నాడు. పునాది వేయడానికి ఏం కావాలి? గట్టి నేల కావాలి. ఆకాశంలో ఏలాడుతున్న భూమికి పునాది వేసాడంటే ఎప్పుడైనా ఊహించుంటారు? నేను భూమికి పునాది వేసి తిని అన్నాడు. ఎక్కడ? ఆకాశంలో. దాని పాదులు ఎక్కడ ఉంటాయి? బయట ఏం కనపడతాయా? పిల్లర్లో. దాన్ని పిల్లర్లు వేసారు తెలుసా మీకు? సహజంగా మీకు పిల్లర్లు వేసే పద్ధతి 5 అడుగులు కాబట్టి మీకు అది తెలియకపోవచ్చు. 20 అంతస్తులు వెళ్ళే కట్టేటప్పుడు పిల్లర్లు ఎలాగేస్తుంది తెలుసా మీకు? ఐడియా ఉందా లేదా? పెద్ద మిషన్ వస్తుంది, అంత రౌండ్ ఉంటుంది, పైలు దగ్గరగా ఒక 100 అడుగులు ఉంటుంది. మిషన్ పైనుంచి దంచుతుంది ఆ రాడ్, దంచుతూ ఉంటే అది దిగుతుంది లోపలికి. 100 అడుగులు దిగుతుంది. ఏది? ఆ పైపే 100 అడుగులు అలాగే లోపల దిగిపోతుంది. పైపు 100 అడుగులు దిగిపోయిన తర్వాత దాంట్లో కాంక్రీట్ పోస్తాడు. లోపల కాంక్రీట్ పోసి ఫైల్ వేసేసి పైకి లేపేస్తాడు. ఈ చుట్టూ ఉన్నదాన్ని పైకి లేపుతాడు. మళ్ళీ వెళ్ళి ఎక్కడికెక్కడ సర్దుకుంటుంది గ్యాప్లు. అలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లకి పునాదులు వేస్తాడు. లోపల మనం చూస్తే పొడవాటి పైల్స్ కింద వరకు వెళ్తాయి అన్నమాట. 100 అడుగులు భూమి లోపల. 100 అడుగులు అంటే అంత దూరం తెలుసా నీకు? అసలు పైప్ దిగాలంటే ఎంత సౌండ్ వస్తుంది? గత 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 సౌండ్ వస్తుంది. దించేస్తాడు పైపుని. భూమికి పునాదులు వేయాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించేసుకోండి. ఆ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడిగామంటే గాల్లో ఉంది. కనపడతాయా? కనపడవు. దేవుని జ్ఞానంలో ఉంది అది. మరొక్కసారి మనం ఆలోచించేసేది అదే అనమాట. దేవుని జ్ఞానానికి సాటి లేదు, రాదు సాటి. నేను ఓరక భూమిని గురించి మాట్లాడు, పునాదుల గురించి మాట్లాడు, ఎన్ని రకాల గురించి యోబు గ్రంథంలో అయితే అన్ని రకాలైన జ్ఞానము దేవునికి ఉందని చెప్పేసి మాట్లాడతాడు అన్నమాట. నాకుంది, నీకు తెలుసా అని మాట్లాడతాడు. రైట్, మధ్యాహ్నం వచ్చినప్పుడు చూద్దాం అయ్యానే.